రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం, పరిష్కారం మార్గం కోసం ఇప్పుడు అహర్నిశలు ఆరాటం. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం. సామాన్యుడికి అండగా నిలుద్దాం. మనకు రావాల్సింది దక్కించుకుందాం. మనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగేద్దాం. నిర్భయంగా దూసుకెళ్దాం. ప్రజా గళం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకోసమే రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. తెలంగాణలో నిరుద్యోగుల జంగ్ సైరన్ మోగుతోంది. స్వరాష్ట్రంలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నిప్పులు దరువేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లపై టీ సర్కార్ జాప్యం అభ్యర్థుల పాలిట పెను శాపంగా పరిణమించింది. లక్షల్లో నిరుద్యోగులు, వేలల్లో ఖాళీలు ఉన్నాయి. కానీ రిక్రూట్మెంట్ అడుగు ముందుకు పట్టం లేదు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిందంటున్నారు అభ్యర్థులు. నాడు అరచేతిలో వైకుంఠం చూపించారు, నేడు మౌనరాగం వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అప్పుడేమో ఊరించారు, హామీలతో ఊదరగొట్టారు. కానీ ఇప్పుడేమో గప్ చుప్ అయ్యారు. జాబులు ఎప్పుడు ఇస్తారు సారు అంటూ నిలదోస్తోంది తెలంగాణ నిరుద్యోగ లోకం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఏడాదిన్నరలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొలువుల కొట్లాటపై ఇవాల్టి ప్రజా గొంతుక. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమిపుత్రులు ఎంతో ఆశపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు. అందుకే క్యాంపస్లను యుద్ధ క్షేత్రాలుగా మలిచారు. లాఠీలకు, తూటాలకు వెరువక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ పొద్దు పొడిచి 11 ఏండ్లైనా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరలేదు. వారి కడగండ్లు ఇంకా ఆగనూ లేదు. నిరుద్యోగుల బాధలు చెప్పుకుంటే భారతం, రాసుకుంటే రామాయణం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక కారణం నిరుద్యోగ యువత అని స్వయాన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే చెప్పారు మనకి. సో కానీ అదే నిరుద్యోగ యువతని వాళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు మా డిమాండ్స్ ఏంటివి అనేది మేము వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. వాళ్ళ కోసం నిరుద్యోగ యువత పనిచేయడం జరిగినప్పుడు ఆ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉంటుంది. అందులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. ఎందుకు నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నా అంటే మాకు హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. స్వయాన రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు తను ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే క్వశ్చన్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ లో మాకు ఇచ్చిన హామీలు ఏంటి? ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పించి అందులో నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తామన్నారు. 2 లక్షలు రాహుల్ గాంధీనేమో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినారు. సేమ్ టైం జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పిస్తామని చెప్పినారు. కానీ అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు కదా ప్రభుత్వం. సో ప్రభుత్వాన్ని నేను అడుగుతాను, మీరు నెరవేర్చకపోగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? 60,000 ఉద్యోగాలు మావి అంటున్నారు. 60,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి మీరు తెచ్చి ఇచ్చిండ్రు? ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? మరి ఆ సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు? బయటకు ఎందుకు చెప్పట్లేదు? ఎంతవరకు ఇచ్చినామంటున్నా అది చెప్పట్లేదు. మళ్ళీ నిన్న మొన్న ఏమంటారు, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాము, 2.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మేమే అవుతామంటున్నారు. ఏ రకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సేమ్ టైం ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మావి అని చెప్పుకుంటున్నారు కదా. మరి అదే రాష్ట్రంకి ఉన్న అప్పుల్ని ఎందుకు మావి అని మీరు ఓన్ చేసుకోవట్లేదు? ఉద్యోగాలు మీరు ఓన్ చేసుకుంటున్నప్పుడు ఏవైతే లక్షల కోట్ల అప్పు ఉంది అని రుద్దుతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, వాటిని కూడా మీరు ఓన్ చేసుకోండి. అవి కూడా మా అప్పులే అనండి. అంటే మంచి అయితే ఒప్పుకుంటారు, చెడైతే మీవి కాదు. ఇది ఏ రకంగా న్యాయం అయితే చెప్పండి? పోరాడారు, ఆందోళనలు చేశారు,
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఏళ్లకేళ్ల పాటు నిరీక్షించారు. రాష్ట్రం వచ్చినా వాళ్ల తల రాతల్లో మాత్రం మార్పు రానే లేదు. స్వరాష్ట్రంలో కూడా న్యాయం జరగలేదు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ముందుకు సాగడమే లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడే లేదు. ఏడాది కాలంలో భర్తీ చేరిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు, పరీక్షల నిర్వహణ ఎప్పుడు అనే అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం. 2024 ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది రేవంత్ సర్కార్. గ్రూప్ 1 ఇతర ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన 15 రకాల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేసింది. కానీ ఆ మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఆయా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఇప్పటికే ఆ జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోనే లేదు. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అదే ప్రతిపాదక మీద గవర్నమెంట్ నిరుద్యోగులే ఫామ్ చేసినట్టు. మాకు ఇప్పుడున్న నోటిఫికేషన్లు ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు జీపీఓకి ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్కి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక శాఖ తొందర ఆమోదించి మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు చేసిన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫిల్ చేసింది. అట్లే ఇప్పుడు మాకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి మమ్మల్ని చూడాలని చెప్పి మేము 3 years నుంచి 3-4 years నుంచి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త లాస్ట్ గవర్నమెంట్ విఆర్ఓ వ్యవస్థ తీసేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జీపీఓ వ్యవస్థను తీసుకొచ్చింది. మళ్ళీ లాస్ట్ వాళ్ళని తీసుకున్నారు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ బాగానే గ్రూప్స్ ఇస్తున్నది. ఫస్ట్ మొన్న ధర్నా చేస్తే కూడా గ్రూప్ అన్నప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కొత్త రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. వీడికే తక్కువనే వేసారు. ఎంత 785 ఏమో చేసారు. మళ్ళీ ఒకటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం మొత్తం. ఎందుకంటే 3 years నుంచి 4 years నుంచి కష్టపడ్డాం. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. ఎంతోమంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ దాని ఓపుతోని గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఇక మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాలని వేడుకుంటున్నాం. నోటిఫికేషన్ ఇస్తే ఇంకా ఆశతో ఇంకా ఎక్కువ పోస్టులు ఉంటే చదవాలని అనిపిస్తుంది. గవర్నమెంట్ని అదే అడుగుతున్నాం. మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నా, 23 నుంచి. గ్రూప్సే గ్రూప్ 1, గ్రూప్ 2. అది ప్రధాన డిమాండ్. గ్రూప్స్ మళ్ళీ రిక్రూట్ చేయలే, కొత్త క్యాలెండర్ ఇస్తామన్నట్లుగా మళ్ళీ ఇవ్వాలి. రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబ్ క్యాలెండర్ ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాలి. కానీ ఎస్సీ వర్గీకరణ అంశంతో నోటిఫికేషన్ల విడుదల ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే 2025 ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. సరిగ్గా ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా మారిన వర్గీకరణ సమస్య తొలగిపోవడంతో ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీకి మార్గం సుగమమైనప్పటికీ ఆ తరువాత కూడా ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా వెలువడలేదు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు. స్టేట్ అనేది పోస్ట్ పోన్ అవుతున్నది ఎగ్జామ్స్. అందువల్లనే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. అదైతే ఇయర్లీ పడుతుంది కాబట్టి దానికోసం నేను చదువుతున్నాను. ఇది పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి దీనికి నేను చదవట్లేదు. గవర్నమెంట్ కొంచెం కరెక్ట్గానే ఉండట్లేదు. పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామ్స్. పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. మన గ్రూప్ 1 రిలీజ్ అయిన తర్వాత కూడా అది కోర్టులో కేసు నడుస్తుంది. గవర్నమెంట్ అయితే మాకు ఇయర్లీ క్యాలెండర్ ఇవ్వాలి ఎగ్జామ్స్. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు కదా, అవి భర్తీ చేయకుండా కేవలం టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటుండు. ఇది తప్పు. కొత్తగా ఉన్నాయి వేకెన్సీస్ని తీసి జాబ్ క్యాలెండర్ వేయాలని కోరుకుంటున్నాం. ఇదివరకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2024 నుంచి వెళ్ళి అమలు పరచడం లేదు. అది ఎస్సీ వర్గీకరణ అని చెప్పినారు కానీ అది ఎస్సీ వర్గీకరణ అయిపోయి 2 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదు. దాని ప్రకారం ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన జీపీఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి నోటిఫికేషన్లు ఇవ్వాలని. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ఉద్యమ నినాదమే, ఈ స్ఫూర్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాళ్లుగా నిలిచాయి, మూలస్తంభాలుగా నిలిచాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను తెగించి యువత, నిరుద్యోగులు ముందున్నారు.
తమ రాష్ట్రం తమకు వస్తే ఉద్యోగాలు ఉపాధి లభిస్తాయని ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించారు. ఎంతో ఆశతో దుందుడుకు స్వభావంతో ముందుకు పరిగెత్తారు. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల సర్కారీ కొలువు కల నెరవేరుతుందని ఉద్యమం సమయంలో తెలంగాణ వాదులు గొంతెత్తారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు. 2025 ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల కానే లేదు. ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పుడు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనల జారీ జాప్యంతో వయో పరిమితి దాటిపోతుందేమోననే ఆందోళన కొందరిని తీవ్ర భయానికి గురిచేస్తోంది. గత జాబ్ క్యాలెండర్తో తాత్కాలిక కొలువులను వదిలేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నోళ్లు ఇప్పటికీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో లబో దిబోమంటున్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ, లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు ఆందోళనలు చేశారు. చిక్కడపల్లి లైబ్రరీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రప్పించారు. తమ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ హామీ కూడా ఇప్పించారు. కానీ ఇప్పటికీ ఆ హామీపై హతి గతి లేదు. అలాగే తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల వెల్లువ సృష్టిస్తామన్నారు రేవంత్. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులపై వివక్షను అంతమొందిస్తామన్నారు. కానీ అవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి. మీరు ఎంతసేపు నిరుద్యోగ యువత వల్ల వచ్చినామని చెప్పుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మీరైతే మాకేం చేయట్లేదు. అండ్ ఇంకొకటి నిరుద్యోగ భృతి, అది అప్పుడు ఇవ్వలేదు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని అవహేళన చేసినారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు అవన్నీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గాంధీలు అందరూ వచ్చి మాకు ప్రమాణాలు చేసిరు, హామీలు ఇచ్చిపోయారు. ఇవాళ ఏ ఒక్క గాంధీ ఎందుకు రావట్లేదు తెలంగాణకి? ఎందుకు మా సమస్యల గురించి అడగట్లేదు? ఈవెన్ మేము ఏఐసీసీ వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం, ఫోన్లు చేస్తాం ఏఐసీసీ వాళ్ళకి అన్ని అప్డేట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాన్సే లేదు అసలు అటు సైడ్ నుంచి. అంటే మీరు అందరూ ఖాళీ మాటలు చెప్పుకోవడానికే ఉన్నారు తప్ప చేతలలో మీది శూన్యమే, ఏం లేదు అక్కడ. ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్తే కనీసం ప్రైవేట్ సెక్టర్ లో కన్నా యువత వెళ్తారు. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి మీరు పేపర్లో గమనిస్తుంటే త్వరలో ఈ నోటిఫికేషన్, త్వరలో ఆ నోటిఫికేషన్, త్వరలో ఇన్ని వేల ఉద్యోగాలను త్వరలో అని ఇస్తున్నారు. అది చూసుకుంటూ సరే వస్తాయేమో, మళ్ళీ ఇప్పుడు నేను అటుపోతే నా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అంతే మెంటల్ టార్చర్ ఎంత అవుతున్నా కూడా, ఎంత ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నా ఏమున్నా అట్లాగే పుస్తకాలు పట్టుకొని ఉన్నారు. తెలంగాణలో కొలువుల కోసం విద్యార్థులు సింహనాదం చేస్తూ గర్జిస్తున్నారు. నిరుద్యోగులు నిప్పు కణికలై గళం వినిపిస్తున్నారు. కానీ కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రకటించిన రేవంత్ టీం ఆ దిశగా ఆలోచనే చేయడం లేదు. పైగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఫలితాల నియామక పత్రాలను ఇస్తూ తామే జాబ్స్ ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తోంది. ఏడాదిన్నరగా నోటిఫికేషన్ల జాడే లేదంటున్నారు విద్యార్థులు. ఓయూ క్యాంపస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని తర్వాత 100 రోజుల్లో జాబ్ డిక్లరేషన్ సంబంధించి పూర్తిగా నెరవేరుస్తామని చెప్పి కూడా సరూర్ నగర్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఎక్కడ కూడా జాబ్ డిక్లరేషన్ మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి కింద కూడా ప్రతి నెల 4500 డిగ్రీ చదివిన వారందరికీ కూడా ఇస్తామని చెప్పి కూడా ప్రియాంక గాంధీ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా దీనికి సంబంధించి అమలు కాలేదు. దీనిపైన మనతో పాటు ఇక్కడ ఓయూ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న అందరూ కూడా ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క జాబ్ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ డిక్లరేషన్ మనం ఎలా చూడొచ్చు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తుంటే తెలంగాణలో సామెత ఉంటుంది, ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన అక్కడ బోడి మల్లన్న అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు నిరుద్యోగుల్ని విద్యార్థులను మభ్యపెట్టింది. ఇంతకుముందు చెప్పినట్టు నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, ప్రతి సంవత్సరం మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే 8.5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గోసపడినటువంటి విద్యార్థి నిరుద్యోగులు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేసి ప్రభుత్వం యొక్క మెడల్ వంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే నింపినామని చెప్పేసి ఇలా గప్పాలు కొట్టుకుంటారు. మేము కొట్లాడి సాధించుకున్న ఉద్యోగాలు ఖాళీ మీరు నియామక పత్రాలు ఇచ్చి 2 సార్లు నియామక పత్రాలు, మళ్ళీ 2 సార్లు దానికి కోట్ల ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు, సభల ఖర్చు, దానికి వాళ్ళ యొక్క ప్రచారంకి కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేము 2000 ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉండాలి.
సిగ్గు ఉండాలి. వాళ్ళు విచక్షణ కోల్పోయి ఈరోజు మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఒక నోటిఫికేషన్ చూపారు, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ చూపారు, డేట్ తో సహా ఉంటుంది, నోటిఫికేషన్ డేట్ ఉంటుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ వచ్చి ఉంటే దాని డేట్ తో సహా నోటిఫికేషన్ చూపిర్రి, మేమందరం కూడా నమ్ముతాం. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి నోటిఫికేషన్ కి నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు సిగ్గు ఉండాలి. ఈ రోజు తెలంగాణలోని విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పైన కోపంతో ఉన్నారు. వాళ్ళు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చిర్రు. అమలు కాని హామీలతో పాటు విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా నిండా ముంచిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కపట ప్రేమ మా అందరికీ కూడా అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులని బాగుపరిచేటువంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల్ని బాగు చేయనటువంటి యోచన లేదు, సోయి లేదు. కనీసం ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకుండా దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. ఈరోజు గొర్రెలకు మంత్రి ఉన్నాడు, బర్రెలకు మంత్రి ఉన్నాడు, ఈరోజు వైన్స్ లకి అబ్కారీ శాఖ మంత్రి ఉండు. కానీ తెలంగాణ భవిష్యత్తు ఉన్నటువంటి మాలాంటి నిరుద్యోగులకి విద్యార్థులకు మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. మొన్న మంత్రివర్గ విస్తరణలు ఇస్తామనుకున్నాం, బర్ల గొర్రెలకు మంత్రి ఇచ్చారు కానీ మా విద్యాశాఖ మంత్రి లేడు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి విద్యార్థులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చిన్న చూప? మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో, అయితే విద్యార్థి కాదు నిరుద్యోగ డిక్లరేషన్ ఇచ్చిందో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి. అయితే నోటిఫికేషన్లు ఇవ్వాలి. నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులకు నోటిఫికేషన్ తో పాటు వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి. స్టడీ సెంటర్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అకామిడేషన్స్ కావచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి హైదరాబాద్ లో నాణ్యమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, హాస్టల్ అకామిడేషన్ ఇవ్వాలి. ఇవన్నిటితో పాటు వాళ్ళందరినీ కూడా పోటీ పరీక్షలకి సన్నద్ధం చేయాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా, తెలంగాణ విద్యార్థులుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విద్యార్థి నిరుద్యోగులు అయితే ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పంపిర్రో అదే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగ వృత్తికి సంబంధించి చూస్తే ఎక్కడ కూడా ఇది ఇంకా అమలు కాలేదు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ రోజు మీరు కేవలం నిరుద్యోగ వృత్తి కాదండి, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏవి కూడా ఏమనంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్తా ఉండు మా యొక్క ఆదాయము 18,500 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి, స్వయంగా ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం యొక్క ఇజ్జత్ తీసే విధంగా, రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగ వృద్ధి నీకు డబ్బులు ఏమన్నప్పుడు ఎందుకు ఇచ్చినావు హామీ? నువ్వు ఇయ్యద్దు కదా. అంటే అమలు కానీ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు, వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అమలు కానీ హామీలు ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టము, రేవంత్ రెడ్డి యొక్క అదృష్టం ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ బుద్ధి ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు? డబ్బులు ఇప్పుడు ప్రతి ప్రచార సభలు నువ్వే చెప్పినావు కదా. రేపు కేసీఆర్ తెలంగాణ అప్పులు తెలంగాణ మార్చి నువ్వే చెప్తివి. రోజుకు 100 సార్లు మొత్తుకుంటువి అప్పులు తెలంగాణ. అప్పుడు తెలియదా మరి అప్పులు తెలంగాణ అంటే హామీలు ఇచ్చినావు? దేన్ని వేసుకుని హామీలు ఇచ్చినావు? నీ ఆస్తులం ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చినావా? హామీలు ఇచ్చినప్పుడు నీకు సోయి ఉండాలి కదా. డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయని చెప్పి రెవెన్యూ ఎడికెళ్ళి వస్తున్నప్పుడు నీకు సోయి ఉండాలి కదా. ఇవే సోయి లేకుండా హామీలు ఇచ్చినావు. ఇప్పుడు డబ్బులు లేనంటున్నావు. డబ్బులు లేనప్పుడు అప్పులు తెలంగాణ మొత్తుకుంటావు కదా, మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? అంటే కేవలం తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించడానికి ఒక గారెడు, ఒక మాయ మాటలు, ఒక మాయల ఫకీర్ లాగా మాటలు చెప్పి ప్రభుత్వంకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. నిరుద్యోగ వృద్ధి లేదు. రైతులు ముంచినావు, కార్మికులు ముంచినావు, కర్షకులు ముంచినావు, మహిళలు ముంచినావు, ప్రతి ఒక్కరిని ముంచి ఈ రోజు అంటే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోతావు. ఢిల్లీ పోయి పైసలతో మన నిరుద్యోగ వృత్తి చేయొచ్చు కదా. 50 సార్లు వద్దు ఇప్పటికి. అంటే రేవంత్ రెడ్డి మన సోనియా గాంధీ దగ్గరకు పోతే ఫ్లైట్ వేసుకుని అవుతావు, కాలు మొక్కొస్తావు. అంటే ఫ్లైట్ వేసుకుని అవుతావు, కాలు మొక్కొస్తావు. ఆ పైసలు మాకు ఇస్తే మేము బాగుపడతాం కదా. హాస్టల్ పిచ్చులు పడి తలకాయలు పగులుతున్నాయి మాకు ఇక్కడ. నువ్వేమో మంచిగా హాయిగా ఏసీ భవంతుల్లో నువ్వు చేదెగురుతున్నావు. కాబట్టి అయితే అమలు కానీ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. విద్యార్థి నిరుద్యోగులను ఆదుకోవాలి. వాళ్ళందరినీ కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యంగా, అదేవిధంగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినాం. మనందరం కూడా చెప్దాం, డేట్లు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ లో కొన్ని డేట్లు ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారా? ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు అంటే మీకు వేకెన్సీస్ ఎందుకు, మేము అంతా దాని ఒక దర్యాప్తు చేస్తాం, దాని నివేదిక సమర్పిస్తాం, జాబ్ క్యాలెండర్ అయితే డేట్ల ప్రకారం మేము నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రంలో వాగ్దానం చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, నిజంగా ఈయననేమో వీళ్ళు తిరగడానికి కావచ్చు, వీళ్ళ ఖర్చు పైసలేమో బరాబరు నివేదిక పరంగా ఉంటాయి.
కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఆధారంగా సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తానయ్యనే సంవత్సరం మీద 8 నెలలు గడిచింది. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఈ రోజు బాకీలు ఉన్నారు. మరి 3 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఈ రోజు మీరు ఇక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేను మంత్రి చేయాలంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తీసుకున్న మీరు ఈ రోజు నిరుద్యోగ వృత్తి చేయాలంటేనేమో విద్యార్థులకు అది పెండింగ్ లో పెడుతురు, నిరుద్యోగులకు పెండింగ్ లో పెడుతురు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల స్కాలర్షిప్ ఉంది, అది కూడా పెండింగ్ లో పెట్టి 4.5 సంవత్సరాల సంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ ఒకటే అడుగుతున్నాం. నిజంగా బట్టి విక్రమార్క గారు, మీరంటే ఒక గౌరవం ఉంది వయసు రీత్యా, కానీ విద్యార్థుల నిరుద్యోగులు మీకు ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు నష్టపోయినట్ట. అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ రావద్దు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రావద్దు, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే 3 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు అవి ఆ విధంగానే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ కోటికేస్తే ఈరోజు ఆడపిల్లలను మన మెగా డిఎస్ అని ఎగ్జామ్ పెట్టి ఈరోజు మేము నోటిఫికేషన్ ఇచ్చేదాకా కూడా మేము మెగా డిఎస్సి పోస్టులు పెంచాలంటే ఆడపిల్లల్ని రాత్రి అబ్జర్వ్ పోలీస్ స్టేషన్లు ఉంచారు, రోడ్ల మీద గొరగొర గుంజుకొని పోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు ఆడపడుచులను చూడకుండా కూడా మాకు ఉద్యోగం కావాలంటే రోడ్డు మీద విచక్షణ రహితంగా తీసుకోపోతారు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు రైతులు సంతోషంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు నిరుద్యోగులు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తారని ఎదురు చూస్తారు. ఇందుకైనా కాంగ్రెస్ పార్టీకి అదురుగా వచ్చింది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారంటీ అయినా ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసిందా? నువ్వన్న జాబ్ క్యాలెండర్ లో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏ ఒక్క ఉద్యోగమైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం 8 నెలల్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దర్యాప్తు చేసి ఆ యొక్క నివేదిక ఆధారంగా ఆ యొక్క నోటిఫికేషన్ ఆధారంగా ఏమైనా జాబులు భర్తీ చేసిందా? మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు కుర్చీ ఎక్కిన నువ్వు ఈ యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా అనేక మీ కాంగ్రెస్ పెద్దలు అందరూ సమాలోచనతో నిన్ను కుర్చీగా కూర్చుని పెట్టారు కదా, అదే సమాలోచనతో నువ్వు ఇచ్చిన నీకు నిజంగా నోరుంటే, నీకు నిజంగా అది నోరైతే నిజంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, నిజంగా మేము చెప్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి చెప్తున్నాం, నిజంగా నువ్వు అంటావు కదా విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లెత్తానని నేను గెలిచిన నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థి నిరుద్యోగాన్ని అడుగుతున్నా, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ విధంగా ఒక్క ఉద్యోగం అన్న నిరుద్యోగికి ఇచ్చినావు అంటే భర్తీ మీద సవాల్ బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, బట్టి విక్రమార్క గుర్తుంచుకో, జాబ్ క్యాలెండర్ నువ్వు రిలీజ్ చేసినావా వస్తావా చర్చకు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు సంవత్సరానికి వస్తావా చర్చకు? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు వస్తావా చర్చకు? అంటే అమలు కాని హామీలు, అమలు కాని గ్యారంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పూట గడిచాక ఓ మాట, పూట గడిచినాక ఓ మాట. పూట గడిచింది కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను అడుగుంటాడు, నేను చేద్దామంటే ఈ యొక్క విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే నారో బందోబస్తులు ఉన్నాయి, నేను పోలీసులను పెడతా, విచక్షణ రహితంగా కూడా ఈరోజు రక్షణ దూరం చేస్తా విద్యార్థులకు అని చెప్తారు. నిజంగా అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యొక్క బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలలో దాదాపు 100 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదని. మరి దరిద్రం కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నా విద్యార్థులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే విద్యార్థులు మొత్తానికే రోడ్ల మీద పడన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే విద్యార్థులు మొత్తానికే నోటిఫికేషన్ లేక ఈరోజు కొట్లాడడం అంటే ప్రియాంక గాంధీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులే అన్ని నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి ఇస్తాము లేదంటే గడ్డి దించామని చెప్పి కూడా అన్నారు. దాని ఎట్లా చూడొచ్చు? 100 రోజులలో 6 గ్యారంటీలు 420 హామీలు నేను నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు పరిపాలించే నైతిక హక్కు లేదని ఆ యొక్క ప్రియాంక గాంధీ కావచ్చు, యూత్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఏకతాటికి వచ్చి చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు, మీ నాయకులు ఉన్నారు, మీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు మీరు ఏ ఒక్క ఆమెను నెరవేర్చిరా? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యార్థి నిరుద్యోగులు ఏం పాపం చేసిరన్నా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలండి విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ కోసం. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు లేవని కొట్లాడాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కూడు పెడితే కొంచెం ఏమైనా అరుచుకుంటామని మేము చూస్తే ఇప్పటికి కూడా కొట్లాడ అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈయన కుర్చీని కాపాడుకోవాలి, ఇలా మంత్రుల కుర్చీని కాపాడుకోవాలి, ఇలా ఎమ్మెల్యేల కుర్చీని కాపాడుకోవాలని చూస్తున్నా వీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు ఓటెత్తనే గెలిచినాం, వాళ్ళు లేకపోతే మేము లేమని
ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఆనాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఇది చేసేది అది చేసేది అని రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టిండు కదా. నిజంగా గ్రూప్ 1 ప్రౌలిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వే వచ్చిన ముంగడికి వచ్చి అసలు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎట్లా, విద్యార్థి నిరుద్యోగులను మొత్తం మోసం పెడుతున్నారు, ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగమే బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులు బాగుండాలి. దాదాపు 60% మంది విద్యార్థి నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ది, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా రాహుల్ గాంధీ అని ఇక్కడికి ఎక్కడికి చీకటిపల్లి మన స్టడీ సర్కిల్ దగ్గరికి వచ్చిండు. ఓలు రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ కూడా ఇవ్వపెట్టిండు. మేము ఇవన్నీ ఇస్తాం, హామీలు నెరవేరుస్తా ఉన్నావు కదా. నిజంగా రాహుల్ గాంధీని తీసుకురా, రేవంత్ రెడ్డిని తీసుకురా, బట్టి విక్రమార్కని తీసుకురా, ఇదో ఉస్మానియా సైడ్ సాక్షిగా మనం ఒకటి చర్చ పెడదాం. ఈ చర్చలో నువ్వు నిజంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చుంటే, నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే, నిజంగా విద్యార్థులకు అవసరమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుంటే, నిజంగా విద్యార్థులకు ఒక్క ఉద్యోగమైన ఇచ్చుంటే మేము రేపు పొద్దున యూనివర్సిటీ వదిలిపోతాం, మీరు చెప్పింది చేస్తాం. కానీ మరి నువ్వు ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కదా, ఈ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేవు. మరి నువ్వు ఎడిపోవాలని డిసైడ్గా అంటే నువ్వు ఎక్కడికి పోవాలన్నావు డిసైడ్గా అంటే నీకు ఒకటే చెప్తున్నావు, నీకు పరిపాలన సాధగాక ఈరోజు ఒక సాగుతుంటుంది. దున్నపోతే వాన పడితే ఎప్పుడు కూడా దున్నపోతే వాన పడ్డట్టు ఉంటుంది. ఈ వాన అనేది ఇలా దులుపుకుంటే తప్ప దానికి ఏం సోయి ఉండదు అన్నట్టు ఉన్నది కదా. రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అంతే ఉంది. ఇటు నిరుద్యోగులు చివాట్లు పెడుతురు, ఉద్యోగులు చివాట్లు పెడుతురు, రైతులు చివాట్లు పెడుతురు, ఈరోజు విద్యార్థులు చివాట్లు పెడుతురు. మరి ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్తూ నా దగ్గర 18,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది, దాంతో ఏం చేయాలన్నా చేయాలయ్యా అని ఆర్టీసీలకు డ్రైవర్లకు మీటింగ్ పెట్టి చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో బంగారు బిందెలు ఉన్నాయనుకున్నా నేను, లంక బిందెలు ఉన్నాయంటే నువ్వు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు బంగారు బిందెలు ఉన్నాయో లంక బిందెలు నీకు తెలియదా? అంటే ఇప్పుడు మేము హామీలు అడిగితే మాకేమైనా హామీలు నెరవేర్చు అంటే, మా గ్యారంటీలు నెరవేర్చు అంటే నా దగ్గర ఏం లేదని చేతుల మీదకి ఎత్తాడు. చేతుల మీదకి ఎత్తా అంటే నువ్వు ఫ్లైట్కి పోవడానికి ఖర్చులు ఉంటాయి. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మంచిగా రోజు మొన్న అందాలగత్తెల పోటీలు పెట్టిరు, 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టిరు. 100 కోట్లు 200 కోట్లతోటి దాదాపు విద్యార్థి నిరుద్యోగులకు 1 లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగులు ఒక సంవత్సరం 4,500 వేసుకున్నావు, ఒక సంవత్సరం పైసలు అయితే అవి మరి అవి ఎందుకు వృధా ఖర్చు పెట్టారు? మీరు ఎమ్మెల్యేలు మంత్రులేమో రోజు దర్జా ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఏమో పైసలు ఉంటాయి, కానీ విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు వేరే వాళ్ళు అడిగే వారికే మారో పైసలు లేవు, చేతులు ఎత్తామని చెప్తారు. ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి విద్యార్థి నిరుద్యోగులు, అదే విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా కంటతడి పెడుతున్నాం. అయ్యా నిజంగా నీకు విద్యారంగ మీద పట్టింపు ఉంటే, నిరుద్యోగుల మీద పట్టింపు ఉంటే, ఇప్పటికైనా నీది నోరైతే ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు వేయాలి. జాబ్ క్యాలెండర్ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలి. లేని ఏడలో తెలంగాణ రాష్ట్రంలోనికి పరిపాలించే నైతిక హక్కులే అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ కూడా మోసపూరిత హామీలు అని మనం అనుకోవచ్చు. తప్పకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మన ప్రజాపాలన చెప్పుకుంటేస్తుంది. కానీ ఇది ప్రజాపాలన కాదు, ప్రజాభవన్ పాలన. ఇంకోటి మాటల మీద కేవలం మాటల తప్ప చేతలు లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాటల్లోనే చేతుల ప్రభుత్వం కాదు. ప్రజలు కూడా చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇక్కడ ఇటు పక్కల నిరుద్యోగులు, అటు పక్కల ప్రజలు ఎలాంటి హామీలు లేవు. ఏదో ఒక బస్సు పట్టిరు అది తప్ప వేరే ఏ హామీ నెరవేర్చలేదు. ఇంకోటి ఇప్పుడు ఏదైనా అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు, యువత ముందుకు రావాలి, చదవాలి, అన్ని రంగాల్లో ముందు అని చెప్పేసి. ఇప్పుడు యూనివర్సిటీలో యూనివర్సిటీ సరే ఖాళీలు ఎన్నో ఉన్నాయి, అక్కడ అది ఫిల్ చేయలేదు. తర్వాత యూనివర్సిటీలో ఈ విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి బయట కనీసం ప్రజాస్వామికంగా దాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ప్రశ్నిస్తే జైలు, ముందే ఏమంటారు, ముందు నైట్ వస్తారు, పొద్దున్నే వస్తారు, ఎత్తుకొని వెళ్ళిపోతారు. అంటే కనీసం యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులుగా మేము మా యొక్క బాధని, మా యొక్క గోడిని, మా యొక్క హక్కులను కాదారాసిస్తున్నారు అన్నమాట. సో నేనేమంటున్నా అంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా రేపు మన బీఆర్ఎస్కి ఏదైతే గతి పట్టిందో ఖచ్చితంగా అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కి పడుతుంది. కాబట్టి ఇక్కడైనా దయచేసి వీళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు కూడా ఒకసారి రావాలి, యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీ సందర్శించాలి. యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏంది, టీచింగ్ స్టాఫ్ ప్రాబ్లం ఏంది, తర్వాత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఓయూకి ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఎంత విద్యారంగానికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, అంతా శూన్యం, ఏం లేదు, మొత్తం మోసపూరితమైన హామీలు, అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మన తెలంగాణకు వచ్చింది. కొట్లాడి విద్యార్థి నిరుద్యోగులు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఉంది మన రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా దానికి నిరుద్యోగులు ప్రజలు కారణం. మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకో. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది అని చెప్పి ఎన్నికలలో పెద్దగా ప్రచారం చేసుకొని విద్యార్థులందరినీ కూడగట్టింది, విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని కూడగట్టి
నిరుద్యోగులు కూడా వాళ్ళ కేంద్రంగా విద్యార్థులు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మన బతుకులు మారుతాయేమో, నోటిఫికేషన్లు వస్తాయేమో, విద్యా వ్యవస్థ మారుతాయేమో అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ చదువులు ఉద్యోగాలు సైతం పక్కన పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేసి తదనంతరం కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు ఈ తెలంగాణ విద్యార్థులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పి, అదేవిధంగా విద్యారంగానికి వాళ్ళ డిక్లరేషన్ లో భాగంగా 15% కేటాయిస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 కాదు కదా, దాంట్లో సగం కూడా కేటాయించకుండా కేవలం 6.5, మరొక సంవత్సరం 7.5 మాత్రమే కేటాయించారు. దీనివల్ల ధ్వంసమైన విద్యా వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా సంవత్సరానికి ఎన్నికల అనంతరం మేము భారీగా నోటిఫికేషన్లు ఇస్తాం, విద్యార్థులకు ఏ సమస్య ఉండదని చెప్పి ప్రగల్భాలు పలికిరు. గత సంవత్సరం 2024 ఆగస్టులో విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ఒక పెద్ద ఎత్తున గ్రూప్ 2 పోస్టులు వేయించాలి, డిఎస్సి కూడా పోస్టులు వేయించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసి పైగా దీన్ని అంతా కప్పి ఉంచడానికి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ ఏది? ఇప్పటికి సంవత్సరం అవుతుంది కదా, గత ఆగస్టు నుంచి ఇప్పటి ఆగస్టుకి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు భర్తీ చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మార్చుకోకపోతే కాంగ్రెస్ తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒక నిరుద్యోగ భృతికి సంబంధించి కావచ్చు, జాబ్ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ మనము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే నెరవేరుస్తాయని చెప్పి ఒక హామీ ఉండే. కానీ ఇప్పుడు పూర్తిగా అన్నీ కూడా హామీగానే మిగిలిపోయి దాన్ని ఎట్లా అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులని ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నిరుద్యోగులను ఒక కీలక బొమ్మలాగా చేసి ఈ కీలక బొమ్మలాగా చేసి నిరుద్యోగులను ఆడుకుంటుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి ఎంతో మంది నిరుద్యోగులను దాదాపు ఎంతో లక్షల కొద్ది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లో వస్తాయని చెప్పి వేచి చూస్తున్నారు. అలాగే నిరుద్యోగ వృత్తి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి పనిచేసిన లీడర్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఊర్లో వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళ కుమార్తెలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తి పైరావులు చేసి నిరుద్యోగ వృత్తి చేపిస్తుంది. అలాగే ఇప్పుడు ఎంతో మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు నిరుద్యోగుల కోసం ఎంతో ఫైట్ చేసి ఇప్పుడు వాళ్ళే ఉద్యోగంలోకి ఎక్కారు. వెంకట్ బల్మూర్ కావచ్చు, మన అద్దంకి దాకరణ కావచ్చు, ఇప్పటికైనా మీరు వచ్చి నిరుద్యోగుల కోసం కొంచెం మాట్లాడాలి, మీ గొంతు విప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మేము నిరుద్యోగులు అందరం కలిసి కట్టుగా ఎలాగైతే మీ గెలుపుకై మేము పోరాడడం, అదే గెలుపుకై మీ ఓటమికై పోరాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, దీనికి సంబంధించి సమస్య నిరుద్యోగ వృత్తిని మీరు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అనుకో? ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో ఎంత అణచివేత జరుగుతుందో, ఇప్పుడు మన తెలంగాణకి ఒక అస్తిత్వం ఏంటంటే పోరాడే గుణం ఉన్నది. ఆ రకంగా ఒక అణచివేతను లేకపోతే విద్యార్థుల పక్షాన నిరంకుశ వైఖరిని ఏర్పాటు చేస్తున్నటువంటి గత ప్రభుత్వము ప్రజల పక్షాన నిలబడకుండా లేకపోతే విద్యార్థుల పక్షాన నిలబడకుండా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయకుండా వాళ్ళు ఒక వైఖరిని చూపిస్తుంది. అలాంటి వైఖరిని పోగొట్టాలి కాబట్టి విద్యార్థులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఒక ప్రజాపాలన తీసుకొస్తాం. ప్రజాపాలనలో విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది, విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంలో ప్రతి విద్యార్థి గ్రామ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని పునికిపుచ్చుకొని ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేసి అంటే దాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మా భవిష్యత్తులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు మా విద్యార్థుల భవిష్యత్తు ఎట్లుందంటే అడ్డా మీద కూలీలాగా మార్చినటువంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకంటే చదువుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకే దూరమైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం గత అనాదిగా. అలాంటి విద్యార్థులు కొన్ని స్కాలర్షిప్లు వస్తే లేకపోతే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే చదువుకొని ఒక ఉన్నత స్థానాలకు పోవచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కొట్టుకోవచ్చు అనే కసితోటి చదువుకుందామంటే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది. అలాంటి పెండింగ్ ను కూడా కనీసం నెరవేర్చలేని పరిస్థితి ఉంది. అలాగే కనీసం అట్లో ఇట్లో ఉప్పన్నమో లేకపోతే పప్పన్నమో లేకపోతే పురుగులన్నమో ఏదో ఒకటి తినైనా సరే, లేకపోతే పడుకోనో మేలుకోనో లేకపోతే లైబ్రరీలకు పోయో ఎక్కడ పోయి అయినా చదువుకొని
ఉద్యోగం కొడదామంటే ఏదో ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పడమే తప్ప జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ఫలితాలు అనుభవించినటువంటి దాఖలాలు లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం ఉద్యోగాలు లేవు కంటే కొంచెం ప్రజాపాలన పర్ఫెక్ట్ చేస్తారంటే 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలను కూడా తుంగలో తొక్కి వాళ్ళు అందాల పోటీలు చేస్తూ, లేకపోతే అంతేందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి, స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. కానీ వీళ్ళకి ఫ్లైట్లలో ఎక్కి ఆయన ఢిల్లీ పోవడానికేమో ముఖ్యమంత్రి గారికి డబ్బులు ఉంటాయి. అలాగే ఈ పక్కనే కనీసం ఒక 60 నుంచి 100 కిలోమీటర్లు కూడా లేనటువంటి దాఖలున్నటువంటి ఒక పల్లెటూరుకి ఒక రేషన్ కార్డులు పంపిణీ చేయడం కోసము కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఫ్లైట్ వేసుకొని మరీ పోవాల్సిన దాఖలాలు వస్తాయి. అంటే విద్యార్థులని తుంగల తొక్కి, విద్యార్థుల భవిష్యత్తును తుంగల తొక్కి వాళ్ళ విలాసాలకు మాత్రమే వాడుకొని ఇక్కడ నుంచి ఎంత అండి 60 కిలోమీటర్లు మీకు మీ అధికారంలో మీ దగ్గర ఉంది, ట్రాఫిక్ ఎట్లా మళ్ళీ తెలియదా? అంటే మాకు మళ్ళీ ఇంకో నిబంధన వాళ్ళు ఏమంటారంటే అధికారంలోకి రాగానే మేము ట్రాఫిక్ నిబంధనలు పెట్టాం, మేము సామాన్యులాగానే పోతాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని విలాసాలు అనుభవించడం కోసమే అధికారంలోకి వచ్చారని ప్రజల పక్షాన్ని నిలబడి, లేకపోతే విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థుల బాగు కోసం మేము పోరాటం చేస్తామని, లేదా విద్యార్థుల భవిష్యత్తుని మేము చక్కదిద్దుతామనే ఆలోచన మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మేము సవినయంగా కోరుకుంటున్నాం. వృత్తి కావచ్చు, జాబ్ డిక్లరేషన్ కావచ్చు, అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఎక్కడ అమలు కాలేదు. దీన్ని మనం ఎట్లా అర్థం? ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా చెప్పుడు మాటలకు రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఊకదుంపుడు స్పీచ్లు ఇస్తూ ఉంటారు. వాడిని పండబెట్టాలి, వీడిని తొక్కాలి, వీని బట్టలు చింపాలి, వాడిని తొక్కాలి, వీని తొక్కాలని, కానీ ఎక్కడ కూడా ఆలోచన పరిపాలన అటువంటిది లేదు. ఇక్కడ ఆలోచన విధానం లేదు, ఆలోచన పరిపాలన లేదు, ఆలోచనలు చేసి పరిపాలన చేసే ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారో వారికి కనీసం పరిపాలన మీద ఇంకిత అవగాహన లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జాబ్ క్యాలెండర్ వేసి మేము జాబులు వేసి లక్షల జాబులు ఇచ్చినామని పేరుకు చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా జాబ్ లేదు. జాబులు వచ్చిన ఈ ఎవరైతే వీళ్ళు ఇచ్చిరో ఈ నియామక పత్రాలు ఇచ్చిన ఈ జాబులు ఏవైతున్నాయో ఇవి కేవలం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు తప్పించి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి మాటకు వస్తే నిరుద్యోగ భృతి అటు ఉంచండి, విద్యార్థులకు రావాల్సినటువంటి వాళ్ళ హక్కు అయినటువంటి స్కాలర్షిప్లను ఇవ్వకుండా విద్యార్థులను మభ్యపెడతా ఉన్నారు. ఇదే కాదు, కేవలము ఈరోజు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతున్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మనము న్యూస్లో కూడా మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు కాదు సమాజం అంతా కూడా పాడవుతున్నది. ఈరోజు విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుస్తూ ఉన్నది, విచ్చలవిడిగా మద్యం నడుస్తూ ఉన్నది. రాష్ట్రం అంతా కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రశ్నించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉస్మాన్ సిటీ సాక్షిగా మేము విద్యార్థులము ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒకటి చేసినా కూడా ఈరోజు పోలీసులు వచ్చి ఇమీడియట్ అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకుపోతా ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, మీ లా అండ్ ఆర్డర్ ఈరోజు మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారి దగ్గర ఏమైందని అడుగుతా ఉన్నాము. ఈరోజు మద్యం విక్రయిస్తున్న వారి దగ్గర ఏమైందని అడుగుతాము. ఇవన్నీ పక్కన పెడితే జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. ఈ గ్యారంటీలు కాదు కదా, ఇప్పుడు ప్రభుత్వానికి కనీస గ్యారంటీ లేదు. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు ఉండొచ్చు, పురపాలక సంఘ ఎలక్షన్లు ఉండొచ్చు, ఇంకే ఎలక్షన్లు ఉండొచ్చు. ఈ ఎలక్షన్లలో ఈ యొక్క ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము మోసపూరిత హామీలు అని చెప్పి కూడా బయటపడిందని చెప్పి కూడా నిరుద్యోగులు కూడా అంటున్నారు. మరోవైపు చూస్తే మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగనే హామీలు ఇచ్చి కాలగర్భంలో కలిసిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగనే ఒక కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పి కూడా నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక దుంపుడు ఒక ప్రసంగం మాత్రమే ఇస్తున్నారు, కానీ ఇలా కాదు, ఆలోచన పరమైన విధానంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి కూడా విద్యార్థులు కూడా అంటున్న పరిస్థితి ఓవర్ టు యు. ఏ కలల సాకారం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో నేడు ఆ కలలు సాకారం కావడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన యువత ఇప్పుడు ఉద్యోగమో రామచంద్ర అంటోంది. రేవంత్ పాలనలో నియామకాలు జరక్క అనామకులుగా మిగిలిపోవాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 11 ఏళ్లైనా ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా భర్తీ చేయనే లేదు. ప్రైమరీ స్కూళ్ల నుంచి డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల ద్వారా అన్ని చోట్ల ఫ్యాకల్టీ కొరత పట్టి పీడిస్తోంది. నిరుద్యోగుల బుజ్జమ్మ పునాది రాళ్ల మీద అధికారమనే భవంతిని నిర్మించుకున్న రేవంత్కు ఇప్పుడు నియామకాలనే పునాది రాళ్లు కనిపించడం లేదు. ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది.
రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో లక్షలాది ఖాళీలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వాటికి తోడు ప్రతి నెల రిటైర్మెంట్లతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఆర్టీసీ, సింగరేణి, కరెంటు సంస్థల్లో భర్తీ చేసిన డిపెండెంట్ ఆర్టిజన్ పోస్టులను కూడా సర్కారు కొత్త నియామకాలుగా లెక్క చూపుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీరుతో న్యాయ వివాదాలు సైతం నిరుద్యోగుల్ని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏ ఉద్యోగం ఎలా భర్తీ చేయాలనే దానిపై సరైన క్లారిటీ అంటూ లేకపోవడంతో జారీ అయిన నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదంలో చిక్కుకున్నాయి. వీళ్ళు చేసిన ప్రాసెస్లో ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ కోర్ట్ కేసెస్ ఎన్ని నడుస్తున్నాయి అదంతా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి కూడా కొత్తగా, అంటే గ్రూప్ 2 అని కాదు, ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఉమెన్కి ఇవ్వాల్సిన రిజర్వేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. 33% ఉమెన్ ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు టీజీపీఎస్సీ? ఎందుకు మీరు గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు? టీజీపీఎస్సీని అడిగితే ఏమంటారు? ప్రభుత్వం నుంచి మాకు గైడ్ లైన్స్ లేవంటారు. ప్రభుత్వం ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు అంటే అంత ఎందుకు ఉమెన్ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పి రిజర్వేషన్ ఇచ్చిండ్రు, మీరు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ అంటే? ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ప్రాసెస్ లోపం కనిపిస్తోంది కదా, వాళ్ళు చేయాల్సింది కరెక్ట్గా చేయట్లేదని అది క్లియర్గా అనిపిస్తుంది. దానివల్ల ఇవాళ గ్రూప్ 2 గురించి మేము కోర్ట్ కేసు వేస్తే చూడండి ఇంటరిమ్ స్టే వచ్చేసింది గ్రూప్ 2 మీద. అంటే ఇదంతా ఇది ఎట్లా ఉందంటే నెగ్లిజెన్సే కంప్లీట్గా. నువ్వు చేయాల్సింది ప్రాపర్గా చేస్తే మేము కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు ఉండదు కదా. ఒక నోటిఫికేషన్ ఆగుతుంది అంటే అందరికీ బాధే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి బాధే, సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్స్కి బాధే. ఇదేదో ఒకరికే బాధ అని కాదు. అటేమో వాళ్ళకు చేతి దాకా వచ్చిన ఉద్యోగం ఆగిపోతుంది, ఇటేమో వీళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ చూసే వాళ్ళకి ఇది రాకుండా పోతుంది. సో దీనివల్ల ఇప్పుడు గ్రూప్ 2లో 100 మందికి నష్టం జరిగింది, 100 మంది అమ్మాయిలకు నష్టం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3లో జరిగింది, టీపీబీఓలో జరిగింది, గ్రూప్ 4లో జరిగింది. ఒక్కటి కాదు, ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు. సో ఖచ్చితంగా మేము ఏ రకంగా ఫైట్ చేయాలో ఆ రకం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నాము, లీగల్గా కొట్లాడుతున్నాము, అన్ని రకాలుగా మేము చేస్తాం. ఎందుకంటే మా గురించి మేము అడగకపోతే ఇంకెవడొచ్చి అడగడు మా గురించి అనేది మాకు తెలుసు. కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాము. దీని మీద నెక్స్ట్ నిరుద్యోగం మీద ఖచ్చితంగా నెక్స్ట్ కార్యాచరణ కూడా ప్లాన్ చేసుకుంటాము. ఎప్పటికప్పుడు మేము కొట్లాడుతూనే ఉంటాం. ఎన్నో ఆందోళనలు, మరెన్నో బలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించింది. సొంత రాష్ట్రంలోనైనా బ్రతుకు బాగుపడుతుంది అనుకున్న యువతకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్న కొలువుల జాడంటూ లేదు. ప్రజా తెలంగాణ అంటూ చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు మాత్రం ముగింపు పలకటం లేదు. నిరుద్యోగ భృతిపై అస్సలు మాట్లాడటం లేదు. దీంతో తెలంగాణలో మళ్లీ కొలువుల కొట్లాట అనివార్యమైంది. గుండెలపై కుంపటి మారింది. కొలువుల సమస్య, ఉద్యోగాలు లేక యువత ఎంత మానసిక వేదనకు గురవుతోందో స్పష్టమవుతోంది. దీనిపై పాలకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.